కేసీఆర్ మరోసారి అజ్ఞాతం వీడారు. 9 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా సంచలనం ఆయన ఇంటి పేరుగా ఉంటుంది. 2 రాష్ట్రాల్లో వైబ్ క్రియేట్ చేసేటువంటి మాట తీరు కేసీఆర్కి సొంతం. నిన్న కూడా ఆయన బయటకు వచ్చారు. దాదాపుగా ఏప్రిల్ తర్వాత డిసెంబర్ చివరిలోనే ఆయన బయటకు వచ్చినటువంటి ఆయన సంచలనమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కంప్లీట్గా చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడుస్తున్నారు, అభివృద్ధి పేరుతోటి ఏమీ చేయటం లేదు, పాలమూరుకు ముఖ్యంగా అన్యాయం చేశారంటూ ఆయన గగ్గోలే పెట్టారు. సో దీనికి సంబంధించి మనతోటి ఈరోజు డిస్కషన్లో పాల్గొనడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెల్కమ్ టు యూ సార్. అదేవిధంగా సీనియర్ బీజేపీ బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ టు యూ మ్యామ్. నమస్తే అండి సార్. వెంకటస్వామి గారు ఒక మాట చెప్పండి. కేసీఆర్ నిన్న చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అడుగు జాడలో నడుస్తున్నారా? గత ప్రభుత్వాలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాల పద్ధతిలోనే ఇప్పటికి కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటారా? కేసీఆర్ మీరే చెప్తున్నారు కదా, ఆయన ఏదన్నా సంచలనమైన వ్యాఖ్యలు చేసి వార్తలు ఉండడం ఆయనకు అలవాటు. ఆయన ఫస్ట్ పేజీ వార్తలు రావాలంటే ఏదో సంచలనంగా మాట్లాడాలా. అది ఆయన స్ట్రాటజీ. ఇప్పుడు కాదు, మేమంతా కలిసి పనిచేసిన ఉద్యమ సమయం నుంచి కూడా ఆ రకమైనటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉంటుంది. ఫస్ట్ పేజీలో మాతోటి ఎప్పుడు అనేవాడు, ఎందుకన్నా ఎవ్రీడే తెలంగాణ ఉద్యమ వార్త ఫస్ట్ పేజీలో ఉండాలా, ఈనాడు లాంటి పత్రికలు కూడా ఫస్ట్ పేజీలో ఉండాలా అని చెప్పేవాడు ఆయన. అంటే అది ఒక స్ట్రాటజీ ఆయనది. సరే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ముందుకు పోతారు. దాన్ని మనం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. కాకపోతే ఏంటంటే నిన్న వారు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వాటర్ విషయంలో అసలు తెలంగాణ వచ్చిన తర్వాత పక్కా న్యాయం జరిగే అవకాశం కేసీఆర్ హయాంలోనే ఉండే. ఎందుకంటే కేసీఆర్ పార్టీ ఏదైతే ఉందో, అప్పుడు నేను కూడా కేసీఆర్తో కలిసి పనిచేశాను. అది తెలంగాణ ఆవిర్భావానికి ముందు చాలాసార్లు కాంగ్రెస్లో విలీనం మాట చాలాసార్లు వచ్చింది. ఈ విలీనం వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారితో ఉన్న సహచరులలో తీవ్రంగా వ్యతిరేకించింది కేవలం కత్తి వెంకటస్వామి అని నేను మాత్రమే. జయశంకర్ సార్ దగ్గర నుంచి మొదలుకొని, కోదండరామ్ సార్ దగ్గర నుంచి మొదలుకొని, నరసింహారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద నేతలంతా కూడా కేసీఆర్ గారితో సహా అందరు కూడా విలీనానికి, అంటే టిఆర్ఎస్ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేసిన వ్యక్తులు. చేయకుంటే ఎట్లా ఇంకా కష్టమవుతుంది కదా అని అడిగినటువంటి సందర్భం కూడా ఉన్నది నాకు. కానీ నేనైతే తీవ్రంగా వ్యతిరేకించిన. ఎందుకు వ్యతిరేకించిన అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసమే పాటుపడి కొట్లాడి ముందుకు వెళ్ళేటువంటి ఒక తెలంగాణ ప్రజల పార్టీ ఉండాలి. కాబట్టి అది టిఆర్ఎస్ మాత్రమే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయినా కూడా ఒక జాతీయ పార్టీ, బీజేపీ అయినా జాతీయ పార్టీ, తెలుగుదేశం అయితే మన సంబంధించినటువంటి బాగోగులను చూడదు. కాబట్టి ఈ టిఆర్ఎస్ను మీరు టిఆర్ఎస్గానే కొనసాగించాలా అని ఆయనతో చాలా సందర్భాలు, వందల సందర్భాల్లో నేను డిస్కస్ చేసినటువంటి అనుభవం నాకు ఉన్నది. సో అక్కడ నా స్వార్థం కానీ, కేసీఆర్ గారికి నేను చెప్పినటువంటి విషయం కానీ, ఇప్పుడు తమిళనాడు పార్టీలు ఏవైనా కూడా తమిళనాడు యొక్క ప్రయోజనాలను ప్రధానంగా పెట్టుకొని వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అట్లాగే తెలంగాణ ప్రయోజనాల కోసము మాత్రమే అయితే టిఆర్ఎస్ ఉండాలి. అది కాకపోతే ఒక స్టేజ్లో మేమైతే మాట్లాడి ఒకవేళ విలీనం చేస్తే ఆల్టర్నేట్గా తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన చేసిన వాళ్ళలో నేను ఒకరిని. నాతో పాటు అనేక మందితోటి, టిఆర్ఎస్లో ఉన్న పెద్దలతోటి, జేఏసీలో ఉన్న పెద్దలతోటి కూడా మేము డిస్కస్ చేసినాం. సో దానికి ఒక ప్రధాన కారణం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే కొట్లాడే ఒక సంస్థ ఉండాలా, ఒక రాజకీయ పక్షం ఉండాలనేది నా ఉద్దేశం ఆ రోజు. దాంతో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో దాన్ని ఏకీభవించినారు. దాని ప్రకారం ఆయన విలీనం చేయలే. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. చేయకుండా తెలంగాణ ప్రజల కొట్లాడినటువంటి సందర్భం ఉండాలి.
సో కానీ ఇంతకీ విచిత్రంగా నీళ్ళ ఏంటంటే- నీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకి అన్యాయం చేస్తుందా? తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందా? ఇప్పుడున్న పరిస్థితిలో మేము అన్యాయం చేసింది ఏం లేదండి. గతంలో అసలు అసలు సపరేషన్ అనే క్వశ్చన్ వచ్చిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు నీటి విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుందనే కదా అంత పెద్ద యుద్ధం అందరం కలిసి చేసినాం. వాళ్ళ గోపాలం చేసింది కేసీఆర్ గారుతో పాటు, మాతో పాటు చాలా చిన్న పల్లెలలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలంగాణను కోరుకున్నాడు. ఎందుకనంటే తెలంగాణ ప్రజలు కాపాడబడతాయని. అలా కాపాడబడతాయని తెలంగాణ ఇచ్చింది. పిల్లల యొక్క ఆత్మ బలిదానం ఇవన్నీ కనికరించి కరిగిపోయినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో, నాకు తెలుసండి ఆ రోజు మేము ఇటే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని మేము విమర్శించిన వాళ్ళం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద లాబీస్ అన్ని వ్యతిరేకించినా కూడా సోనియా గాంధీ అనేట ఒక మహనీయురాలి వల్ల ఇవాళ తెలంగాణ వచ్చిందండి. ఇది నేను కాదు, కేసీఆర్ సభలో కూడా ఈ విషయాన్ని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు న్యాయం చేసేటువంటి అవకాశం వెంటనే మాకు రాలేదు, కాంగ్రెస్ కు రాలేదు. సో టిఆర్ఎస్ కే వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం. 2 టర్ములు వారు ఉన్నారు. ఒక్కసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఈ 2 టర్ములలో ఫస్ట్ టర్మ్ లో అయితే బిగినింగే అన్ని కూడా కొత్తగానే, అన్ని కూడా బాగానే చాలా విజిగీష ప్రవృత్తితోటే చేసినారు. దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినైనప్పటికీ ఆయనను ఆ విషయంలో నేనేం తప్పుపడతలేను, ఆ ప్రభుత్వాన్ని నేను తప్పుపడతలేను. తెలంగాణ ప్రయోజనకాలకే ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లకి అన్ని తెలంగాణ ప్రాజెక్టులు ఇచ్చినటువంటి ఒక పెద్ద తప్పిదం అండి. సో కాబట్టి అంటే ఆంధ్ర అధికారులనే పెట్టుకొని ముందుకు నడవడం అనేటువంటిది కూడా ఒక పెద్ద తప్పిదం. కానీ ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఆంధ్ర అధికారులు ఎవరు కాంట్రాక్ట్ చేయడం కానీ అంటే కాంట్రాక్టర్లు కానీ వ్యతిరేకిస్తున్నాం. నేను అది కూడా వ్యతిరేకిస్తున్నాం. మేమే మా పార్టీలో మొన్న జరిగిన చర్చలో కూడా మేము ఉత్తమ్ రెడ్డి గారితో వీళ్ళతోటి కూడా అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఆంధ్ర ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటే పర్వాలా, వాళ్ళందరినీ మనం ఇన్ ఫేవర్ ఆఫ్ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసము ఈ ఇన్ఫేవరిజం చేసేటువంటి అధికారులను పెట్టుకోవడం అయితే అది కేసీఆర్ గారు పెట్టుకున్నా మేము పెట్టుకున్నా తప్పేనండి. రెడ్డి గారిని ఒక మాట అడుగుదాం. కాబట్టి మేము పాలమూరుకు అన్యాయం చేస్తున్నాం అనేది చాలా శుద్ధ తప్పు. ఇప్పుడు ఏదైతే వారు ప్రపోజ్ చేసినటువంటి పాలమూరు మేము కూడా దాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అనుమతులు దీని విషయంలో కొన్ని అడ్డంకులున్న మాట వాస్తవము. రెండోది ఆర్థికమైనటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మొత్తం ఒక్కసారినంతా అంటే సంపదను అభివృద్ధి చెందినం అని అంటున్నారు, కానీ సంపద అభివృద్ధి చేస్తే అది ప్రభుత్వ ఖజానాలను ఉండాలా, లేకపోతే ప్రజల దగ్గర ఉండాలా. ఈ రెండింటి దగ్గర లేదనంటే దోచుకున్న వాళ్ళ దగ్గర ఉన్నట్టే లెక్క. రైట్ సార్, ఒకసారి ఇదే విషయం రజితా రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత, సీనియర్ నేత. మేడం చెప్పండి, కేవలం కేసీఆర్ గారి సంచలన వ్యాఖ్యల లేదా పాలమూరుకి సంబంధించినటువంటి ప్రేమ ఉందంటారా? నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వైకే ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఒకటండి, కేసీఆర్ గారే ఒక సంచలనం. తెలంగాణను తెచ్చిన ప్రదాతగా కేసీఆర్ గారికి గుర్తింపు. చరిత్రలో చెరగలేని అంటే చెరిపివేయలేని మనిషి కేసీఆర్ గారు. ఆయన చరిత్రనే సృష్టించిందే ఆయన కదండి. చరిత్రను తిరగరాసిన మనిషే కేసీఆర్ గారు. ఇవాళ చరిత్రలో ఉండడానికి, ఏదో పేపర్లో ఉండడానికి అని మాట్లాడితే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మాకు బీఆర్ఎస్ పార్టీకి 2 బాధ్యతలండి. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒకటి, ఇంకోటి తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత కూడా మా మీదనే ఉందని మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఈ ప్రభుత్వాన్నే కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కావచ్చు, అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కొట్లాడడం కూడా బీఆర్ఎస్ బాధ్యతగా తీసుకున్నాం. తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ జరిగితే ముందుగా గర్జించేదే కేసీఆర్ గారండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడేది కేసీఆర్ గారు కాదండి. ఇవాళ పచ్చగుండ తెలంగాణ నేను అదే చెప్తున్నా, పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి జలవాదాలపై మాట్లాడనివ్వండి సార్. మీరు కాదండి, అంటే వాళ్ళ టాపిక్ ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తున్నారు అంతే. ఓకే, మీరు ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. రజిత గారు
అదే చెప్తున్నానండి. పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి ఇవాళ జలవాటాల మీద బడేబాయి, చోటేబాయి రూపంలో మళ్ళీ కుట్రలు మొదలైతున్నాయని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ నీళ్లను తరలించేందుకు దొంగలంతా ఒకటైందనేది వాస్తవం కాదా? అప్పుడు 60 ఏండ్ల ఉమ్మడి పాలకుల కుట్రకు బలైన రైతులు ఇవాళ కన్నీళ్లను దుడిచింది కేసీఆర్ కాదా? మళ్ళా అదే రైతుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం మళ్ళీ ఇంకో జల పోరాటానికి సిద్ధమైంది కేసీఆర్ గారు కాదా? ఇలా పంటలకు కేసీఆర్ గారు ప్రాణం పోస్తే భూమికి పట్టిన గ్రహణం లెక్క ఇలా మీ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారనేది వాస్తవం. రైట్ అండి. అంటే ఇక్కడ నేను ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నాను. కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టుగానే వాటర్ జగన్ తీసుకువెళ్తుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్న మనం చూసినట్లయితే ఇక్కడ జగన్ బర్త్డేకి కేటీఆర్ తోటి జగన్ బర్త్డే విషెస్ తోటి శేర్లింగంపల్లికి చెందినటువంటి వ్యక్తి చాలా పెద్ద ఫ్లెక్సీ వేయడం కూడా జరిగింది. సో ఈ వాళ్ళిద్దరి మధ్య అభిమానం అవ్వచ్చు. అంటే ఇప్పుడు కామెంట్ వచ్చింది కనుక కత్తి వెంకటస్వామి గారి దగ్గర నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో అప్పుడు ఇదే ప్రేమతోటి వదిలేశారంటారా కేసీఆర్? వదిలేసింది ఎక్కడా లేదండి. ఎప్పుడైనా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం పడ్డ వ్యక్తులను పక్కన పెట్టడం జరిగింది. ఏదైనా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ కొట్లాడిన దాఖలాలు కూడా మావే ఉన్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ. ఇలా దేవాదులు ఎక్కడుందో, ఏ బేసిన్లు ఉందో కూడా తెలియని వ్యక్తి సీఎం ఉన్నాడు. ఇలా బచావతి ట్రిబ్యునల్ జూరాలకు నీళ్లు కేటాయిస్తే ఏం కామెంట్ చేసిందో వివరించగల వ్యక్తి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఏం చేస్తాను చెప్పండి? చారిత్రక తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిందే తెలంగాణ ప్రజలు. కానీ 9 నెలలుగా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఏమైపోయారండి? కేటీఆర్ గారే చూస్తున్నారు అంతా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు రావాల్సిన పని లేదు. మా పార్టీ యాక్టివ్ ప్రెసిడెంట్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొట్లాడుతూనే ఉన్నారు. మా హరీష్ రావు గారు కొట్లాడుతూనే ఉన్నారు. నిజంగా కూడా ఇలా ఈ రోజు వీళ్ళు కొట్లాడడం వల్లే మీకు ఇచ్చిన మిమ్మల్ని ప్రశ్నించడం వల్లనే తెలంగాణలో పాలన కొద్దిగా మెరుగైంది అనేది వాస్తవం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉండే. ఏం చేసేది చెప్పండి? ఇవాళ వీళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఏ హామీ నెరవేరుతుందో చెప్పండి. ఇవాళ మొన్నటికి మొన్న కాంగ్రెస్ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఫలితాలను తేలిపోలేదండి. సర్పంచ్ ఎలక్షన్లతోనే కాంగ్రెస్ పతనం మొదలైందని చెప్పొచ్చు. ఇలా మన నీళ్లు ఆంధ్రాకు అప్పచెప్పి మన నిధులు ఢిల్లీకి మూటలు కట్టి పంపించేది ఎవరండి? కనబడతలేదా ఇప్పుడు? వాళ్ళకి తెలంగాణకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ దగ్గర ఉన్న ప్రోగ్రెస్ నేను కూడా అనగలను. ఇప్పుడు కాళేశ్వరం దోచిందంతా ఎక్కడ పెట్టినా నేను కూడా అనగలను. కానీ నేను చర్చను ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడమా. ఇప్పుడు నువ్వేంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నావు అని మాట్లాడితే రైత గారు చిలక పలుకులు అక్కర్లేదు, ఈ చిలక పలుకులు అక్కర్లేదు. నేనేమంటున్నా అంటే తెలంగాణ పాలమూరు గురించి నిన్న ఎక్కువ కేసీఆర్ గారు మాట్లాడారు. పాలమూరు యొక్క ఇది ప్రయోజనాలు ఏదో 3 జిల్లాలకు సంబంధించి దాని మీద మీరు చేసింది ఏంది, మేము ఆపింది ఏందో ఒకసారి చెప్తే దాని మీద మాట్లాడుకుంటే బాగుంటది, ప్రజలకు తెలిస్తే. అందుకే కేసీఆర్ గారిని సాధారణంగా అసెంబ్లీకి మేము ఆహ్వానిస్తున్నాం. ఒక ప్రతిపక్షం కేసీఆర్ గారి యొక్క అనుభవాన్ని నీకంటే నాకే ఎక్కువ తెలుసు. వారి అనుభవాన్ని అసెంబ్లీలో చూపించమని మేము అడుగుతున్నాం. సార్ వెంకటస్వామి గారు ఒక చిన్న సారీ టు డిస్టర్బ్ యూ, ఒక విషయం చెప్పండి. ఇక్కడ జగన్ అసెంబ్లీకి వెళ్ళరు, అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రారు. ఏంటి రిలేషన్? ఏంటి ఇది ప్రత్యేకత ఏంటి? అంటే ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోవడం, లేదా అలిగి కూర్చోవడం, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సీనియారిటీ అవ్వచ్చు, సిన్సియారిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు వెళ్ళకపోవడాన్ని ఎలా చూడాలి? ప్రజల దృష్టిలో ఏం చెప్తారు మీరు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా? సార్ ఇప్పుడు జనరల్ గా ప్రజాస్వామ్యంలో మరి కేసీఆర్ గారికి ఏమో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయన ముహూర్తాలు చూస్తాడు, లేకపోతే ప్రజలను చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు. ఆయన కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత అసెంబ్లీకి రావడం అనేటువంటిది ఆయన బాధ్యత. ప్రజల యొక్క సొమ్మును ఆయన జీతంగా కూడా తీసుకుంటున్నాడు. సో కాబట్టి ఆయన వచ్చి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు రజితక్క చెప్పినట్టుగా ఒకవేళ వాళ్ళు అడగడం వల్లనే మేము సరి చేస్తున్నాం అని అంటే, ఆ సరి చేయడం
అనేటువంటిది అనుభవజ్ఞుడైనటువంటి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్షంలో జానారెడ్డి గారి లాగా ఒక క్రియాశీలకంగా, జానారెడ్డి గారిలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి వచ్చినట్టుంటే బాగుండేది. ఆ బాధ్యతను విస్మరించి 6 నెలలకోసారి 3 నెలలకోసారి మనకు మీడియా ముందుకు వస్తారు. కుంభకర్ణుడు పడుకొని లేచినట్టుగా కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటే 6 నెలలు లేస్తాడట ఆయన. సో అట్లాగా ఇది ఈ ప్రజాస్వామ్యానికి పద్ధతి కాదు. అది జగన్ చేసినా, కేసీఆర్ గారు చేసినా, రేపు ఇంకెవరు చేసినా కూడా అది ప్రజా ద్రోహం అవుతుందండి. ప్రజల పట్ల మనకున్న నిబద్ధత క్వశ్చన్ మార్క్ అండి అది. రైట్ సార్. రజిత మేడం, ఒక మాట చెప్పండి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది, ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద ఏమంటారు ఆగ్రహం ఎందుకు, లేదంటే ఆవేశం ఎందుకు, లేదంటే వాళ్ళ మీద రాళ్ళు వేయడం ఎందుకు? ఇంకా ఆంధ్ర వాళ్ళు లేకుండా తెలంగాణ లేదా? మీకు దానికి ముందర ఒక చిన్న బహిరంగ లేఖ ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఫోన్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మేడా శ్రీనివాస్ అనేటువంటి సీనియర్ జర్నలిస్టు, ఆయన ఫౌండర్, అధ్యక్షుడు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఉన్నారా లైన్లో? సార్ ఒక్కసారి ఫోన్ ఇన్ తీసుకోండి. ఒక్కసారి ఆయన ఒక బహిరంగ లేఖ కేసీఆర్కి రాయడం జరిగింది. కేసీఆర్ రాజకీయ వారసులతో తెలంగాణ అస్తిత్వం ప్రతిష్టను కోల్పోతుందా? రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తున్న ఆందోళన తలుచుకుంటూ రాజకీయాలు సాగించడం సిగ్గుగా అనిపించడం లేదా? తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా ఆంధ్ర పదాన్ని పదే పదే జపించడం చేతగాని తనమా కాదా అంటూ ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఒక్కసారి మేడా శ్రీనివాస్ గారు. నమస్కారం, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు. నమస్తే అండి. యాక్చువల్గా మనకి టైము చాలా తక్కువ ఉంది కనుక చాలా సింపుల్గా చెప్పండి. మీరు చాలా సుదీర్ఘమైన లేఖ. మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం సార్. చెప్పండి. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించినటువంటి రాష్ట్రం అది. ఆ ఉద్యమకారుల త్యాగాల్ని కిరాయికి అమ్మేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారే. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరుతో ప్రజలను నమ్మించి 100 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి ఆ డబ్బు ఏమైపోయిందో తెలియదు, అలాగే తెలంగాణ భవిష్యత్తు ఏమైపోయిందో తెలియదు. అంటే మీరు ఆధారాలు సార్, ఒక విషయం సార్, శ్రీనివాస్ గారు కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు కొన్ని మినిమైన ఆధారాలు ఉండాలి. సో ఇందాక కూడా డిస్కషన్లో కూడా ఆరోపణల్ని డైవర్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి మీద ఆరోపణ ఏం కాదండి, 10 ఏళ్ల ప్రత్యక్ష ఆధారాలండి, ప్రత్యక్ష ఆధారాలు. ప్రతిదీ ఆధారమే. కేసీఆర్ ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఫెయిల్యూర్ సీఎం అనేది యావత్ భారతదేశం అంతా చూస్తున్నటువంటి ప్రత్యక్ష క్షేత్రం అండి. అందుకని కేసీఆర్ మీద ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే 10 ఏళ్ళు మీ అధికారాన్ని బొందపెట్టి మీరు ఇంకా ఆంధ్రోళ్ళు అని చెప్పి భజన చేస్తూ ఉంటే మీ చేతగారితనాన్ని ప్రూవ్ చేసుకోవడమే. మీరు ఆంధ్ర వాళ్ళంటే భయపడుతున్నారో, ఆంధ్రోళ్ళకి మీరు భయపడుతున్నారో అర్థం కాదు. మీకు ఏదైనా చేతనైతే మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు 10 ఏళ్ళు. మీరు ఇప్పుడైనా పార్లమెంట్ లో ఉమ్మడిగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మన వెంకటస్వామి గారు ఏదో చెప్తున్నారు. యాంకర్ గారు శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నంటే, మేము కానీ లేదా కేసీఆర్ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర సామాన్య ప్రజలకు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులకు మేము వ్యతిరేకం కాదు. ఉద్యమ టైంలో కాదు, ఇప్పుడు కూడా కాదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా ఆంధ్ర వ్యక్తులకు కానీ ఆంధ్ర యొక్క బతుకు తెరువుకు వచ్చేటువంటి ఆంధ్ర ఆధిపత్య శక్తులు ఏవైతే కుట్రలు చేస్తున్నాయో వాటికి వ్యతిరేకంగా తప్పనిసరి మాట్లాడతాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి ఆధిపత్యం తెలంగాణ నేతల్లోనూ ఉంటుంది, ఆంధ్ర నేతల్లోనూ ఉంటుంది. శ్రీనివాస్ గారు మీరు ప్రజల కోసం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. మీరేం చెప్పదలుచుకున్నారు కరెక్ట్ చెప్పండి, సూటిగా చెప్పండి. ఎందుకంటే శ్రీనివాస్ గారు అక్కడ సీనియర్ కాదండి, ఒక్క నిమిషం. ఉన్నారు కాబట్టి వారు దాన్ని తీసుకోవడాన్ని నేను తప్పుపడతలేను. కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కొట్లాట కాదు, ఇది వాటర్ డిస్ప్యూట్.
కానీ Water ఒక విషయం సార్, ఒక విషయం అండి వెంకటస్వామి గారు, కేసీఆర్ గారు చేసిన కామెంట్లని కేసీఆర్ గారు చేసిన కామెంట్లను మనం గమనిద్దాం. పచ్చిగా మోసం చేశారు. రైట్ అండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, వెయిట్ మేడం, ఒక్క విషయం చెప్పండి. కేసీఆర్ గారు నిన్న చాలా కామెంట్ చేయడం జరిగింది సార్. ఇందాక మన ఫస్ట్లో అనుకున్నట్లుగానే ఆయన కామెంట్లో కొన్ని, ఒకటోది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అడుగుజాడలు నడుస్తున్నాడు, ఆయన ఏదైతే చేశారో అదే చేశారన్నారు. రెండోది ఇంకొకటి ఎంఓయూలకు సంబంధించి ఒక సర్వర్లతో చేశారనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆరోపణ చేశారు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అయితే ఇప్పటిదాకా ఏం చూపిలా, మరి ముందేమైనా చూపిస్తారో తెలియదు. సో తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అది నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే మన వెంకటస్వామి గారు చెప్తున్నారో నీటికి సంబంధించిన డిస్కషన్ అయితే, దానికి సంబంధించి ఎంఓఈలు, వైజాగ్ ఎంఓఈలు, వాటికి సంబంధించిన డిస్కషన్ ఎందుకు వచ్చిందంటారు? డెఫినెట్ గా వస్తదండి, మాట్లాడినప్పుడు అన్ని వస్తాయి. ఇక్కడ అక్కడ బాస్ చంద్రబాబు గారు దిశానిర్దేశం చేస్తే ఇక్కడ తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అక్కడ ఏం అంటే ఇక్కడ పరిపాలన కూడా అక్కడ రిమోట్ కంట్రోల్ లో ఉండడం అనేది కూడా తెలిసిపోతుంది తెలంగాణ జన్మభూమి అనేటువంటిది తెచ్చి అత్యంత చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులలో కేసీఆర్ గారు ఉన్నారు. అది మర్చిపోతున్నారు మీరు. రైట్ సార్, ఒక్క నిమిషం మాట్లాడండి, ఎందుకంటే రజిత గారిని మాట్లాడండి. ఇప్పుడు సెంటర్ పాయింట్ బీఆర్ఎస్ కాబట్టి రజిత గారిని మాట్లాడండి ప్లీజ్. మేడం చెప్పండి. మేము ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర ప్రజలకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. తెలంగాణ మీద విషం చిమ్మే ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు శత్రువే. చంద్రబాబే కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సరే చంద్రబాబు శిష్యుడు అని మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ తెలంగాణకు అడ్డం పడ్డ మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. తెలంగాణ ప్రయోజనాలకు వాళ్ళు అడ్డుకట్ట వేసిన వాళ్ళే కాబట్టి తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ గారు గారికి ఒక వ్యతిరేకత వచ్చింది. ఇవాళ ఈ రోజు కూడా తెలంగాణ మేడా శ్రీనివాస్ గారు ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఓకే వాళ్ళు ఎవరో పాత వాళ్ళు తప్పు చేశారని మీరు ఆరోపించారు. ఓకే, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు? 10 ఏళ్ల పాటు తెలంగాణను సుభిక్షంగా చేసినాము, బంగారు తెలంగాణ చేసినాము, పసిడి పంటల తెలంగాణ చేసినాము. మరి ఇంకా ఆంధ్ర వాళ్ళు ఎందుకు, ఇంకా ఆంధ్ర వాళ్ళు అనేటువంటి పదం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే కదండి పడి ఏడుస్తున్నారు. మొన్నటికి మొన్న నిజమే మేడం. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. తెలంగాణ భవిష్యత్తు కన్నా కేసీఆర్ ని పొగట్టనే సరిపోతుంది మీరు. రైట్ ఒక్క నిమిషం అండి, వద్దండి. దీనికి సమాధానం చెప్పండి. ఒక్కటే ఒక ప్రశ్న. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కన్నుబడి ఆయన కోనసీమను ఆయనదేదో ఖరాబ్ అయిందని చెప్పి మాట్లాడిండు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు మాట్లాడండి. తెలంగాణ ప్రజల దృష్టి జరిగి ఆంధ్ర ఖరాబ్ అయింది ఎంతవరకు కరెక్ట్? మరి ఆయన ప్రతి వారం వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతి వారం వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి పొందనుండదు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి పొందనుండదు. కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడింది రేపు మర్చిపోతుంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఉండొచ్చు. మీరు మాట్లాడితే తప్పలేదు. తెలంగాణ ప్రజలకు ఏకైక శత్రువు చంద్రబాబు నాయుడు అనేది మళ్ళా రుజువైతుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఆఫీస్ నుంచి అధికారికంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది. నన్ను అపార్థం చేసుకున్నారు, నేను ఆ స్టైల్లో మాట్లాడలేదు, నా ఉద్దేశం అది కాదనేటువంటి మాటను ఇవ్వడం జరిగింది. రేపు మరి కేసీఆర్ కూడా ఇస్తారేమో చూద్దాం. మేడా శ్రీనివాస్ గారు, లెట్స్ వెయిట్ అండ్ సీ. సార్ చెప్పినట్టు చేసే నైజం వాళ్ళదండి. కాంగ్రెస్ ఉన్న దగ్గర ప్రోగ్రెస్ ఉండదు. ఈ టీడీపీ మాట్లాడే వాళ్ళ కూడా సర్వ అబద్ధాలు. అంటే మేడా శ్రీనివాస్ ఈజ్ నాట్ ఫ్రమ్ టీడీపీ మ్యామ్. మేడా శ్రీనివాస్ ఈజ్ నాట్ ఫ్రమ్ టీడీపీ, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్, సంథింగ్ ఇస్ దేర్. నేను మాట్లాడేది టీడీపీ వ్యక్తుల గురించి. తెలంగాణ మీద విషం జిమ్మే ఎవరైనా కూడా తెలంగాణకు వ్యతిరేకులే. తెలంగాణ ఆంధ్ర శక్తులు ఇంకా తెలంగాణ వ్యతిరేకత కోసం మాట్లాడుతున్నారు.
పదేళ్లలో కరెక్టే అని మా చెప్తున్నారు. పనులను కానీ మేము తెలంగాణ చేస్తున్నాము. తెలంగాణ మా పనులేమో ప్రజలు మేము ఇచ్చినటువంటి చేసుకుని అవకాశాన్ని తెలంగాణను 10 ఏళ్ళు అగ్రగామిగా దుర్వినియోగం చేశారు. నిలబెట్టాము. ఇంకా 10 ఏళ్ళు తెలంగాణ ఉంచుకున్నారు. మీద విషయం దాని మీద మీరు మాట్లాడండి. ముందు తెలంగాణ వాళ్ళ ద్రోహం డిప్యూటీ సీఎం అంతంత చేస్తున్నటువంటి మాట శ్రీనివాస్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగింది. సరే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మేడం రజిత గారు మీరు చాలాసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫైనల్గా మన కత్తి వెంకటస్వామి గారు అటు బీఆర్ఎస్కి సంబంధించి, అటు పోరాటానికి సంబంధించి, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఓకే గతంలో ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి అన్నిటికీ కూడా సీనియర్ అయినటువంటి వెంకటస్వామి గారితో 2 నిమిషాలు మాట్లాడదాం. సార్ ఇక్కడ 2 ఆరోపణలు. ఒకటి ఎవరైతే మేడా శ్రీనివాస్ గారు చేస్తున్నారో ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద ఆ టాపిక్ అవసరమా? గతంలో తిట్టారు, లేదా అరిచారు, లేదా గొడవ పడ్డారు, బయటికి వెళ్ళారు, లేదా రాష్ట్రం తెచ్చుకున్నారు, సాధించుకున్నారు. ఓకే అయినప్పటికీ తర్వాత రెండోది ఏంటంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఏం చేసింది, ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయన రాసినటువంటి లెటర్ కనుక గమనిస్తే మనకు అర్థమవుతున్నటువంటిది సింపుల్గా 10 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు, ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద పడుతున్నారు. నిజమైన 10 ఏళ్ళు ఏం చేయలేదా? వాళ్ళు చేస్తే ఇంకా మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాతైనా ఆ టాపిక్ ఎందుకు రైజ్ అవుతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు ఎంతైతే నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెచ్చుకోవడంలో కీలక భూమిక పోషించిండ్రో ఆ భూమికను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ భూమికను ఆయన మర్చిపోయాడు. ఆయన ఒక కోటరీ చుట్టూ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల చుట్టూ, వాస్తవం చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు రజితకు తెలుసు, కాకపోతే ఆమె పార్టీ పరంగా మాట్లాడుతుంది కాబట్టి ఏమనలేదు, కానీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి ఆయన పార్టీ వ్యక్తులు లేకపోతే ప్రజా సంఘాల వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టి ఆయన అక్కన చేర్చుకున్నదంతా కూడా తెలంగాణ ద్రోవులే. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి మొదలుకొని, శ్రీహరి నుంచి మొదలుకొని, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు నుంచి మొదలుకొని అందరినీ అక్కున చేర్చుకొని ఆయన ఇక తెలంగాణ ప్రయోజనాలు ఎట్లా కాపాడగలుగుతాడు? ఆయన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో కేసీఆర్ గారు విఫలమైంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. అందుకే ప్రజలు కరగాసి నువ్వు 10 ఏళ్ళు నీకు ఇచ్చిన అవకాశము, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలే. కొన్ని పనులు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కొన్ని అభివృద్ధి, కొన్ని సంక్షేమం చేస్తుంది. ఆ విషయంలో నేను టిఆర్ఎస్ని కానీ లేకపోతే కేసీఆర్ గారిని కానీ నేనేం తప్పు పట్టడం లేదు. కానీ ప్రధానమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి ఏదైతే పోరాటం ఉందో దాని యొక్క ప్రియారిటీ, దాని యొక్క కాన్సెప్ట్ను ఆయన వదిలాడు. ఆ వదిలిన కారణంగానే తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది, ఈ ఉద్యోగాల విషయంలో యువతకు అన్యాయం జరిగింది, నిధులు ఎక్కడి పోయినావో తెలియదు. ఇప్పుడు అక్క చెప్తుంది సంపదను పెంచుతామని. సంపదను పెంచితే అది ప్రభుత్వ ఖజానాలలో ఉండాలి, లేకపోతే ప్రజల యొక్క జేబులలో ఉండాలి. ఈ ప్రజల జేబులలో లేదు. ఇవాళ ప్రజలు మళ్ళీ అడుక్కునే పరిస్థితి ఉన్నది. ఖజానా అయితే ఖాళీ అయి ఉన్నది. దాని కారణంగానే మేమేమో ఫర్దర్ గా వెంకటస్వామి గారు అదే మాట మేడా శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. అదే అంటున్నా నేను. నువ్వు ఈ 2 చోట్ల కాకుండా ఎక్కడ పోయినా ఈ అమౌంట్ చెప్పండి. ప్రజల దగ్గర ఉండాలి, ప్రభుత్వ ఖజానాలు ఉండాలి కదా. ఇది లేకుండా ఎక్కడ పోయినాయనంటే దానికి సమాధానం రైతక్క చెప్పలేదు, కానీ కేసీఆర్ గారు చెప్పాలి. వెంకటస్వామి గారు రజిత గారు ఒక్క మాట చెప్పండి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. రజిత గారు పుష్కరం పూర్తయింది, పుష్కర స్నానాలు కూడా చేయొచ్చు. తెలంగాణ వచ్చి పుష్కరం పూర్తయింది, మీరు అక్కడ కుంభమేళా పెట్టవచ్చు పుష్కరం పూర్తయినందుకు. ఓకే పుష్కరం పూర్తయినా కూడా ఆంధ్ర వాళ్ళు వల్లే మాకు ఇంకా నష్టం జరిగిందంటే దానివల్లే కదా మనం రాష్ట్రం తెచ్చుకుంది. కాదు సార్, రాష్ట్రం తెచ్చుకుంది దానివల్లేనా? కాదు సార్, ఒకటి ఒక్క నిమిషం మేడా శ్రీనివాస్ గారు, నేను సారీ కాదండి, మేడంని మాట్లాడినివ్వండి దయచేసి. మేడం ఒక్క మాట, నేను సూటిగా అడుగుతున్నాను. పుష్కరం పూర్తయింది, అటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు పరిపాలించింది, 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పరిపాలించింది. ఇంకా ఎప్పటికీ ఆంధ్ర వాళ్ళ వల్లే మేము నష్టపోయామని చెప్పుకుంటూ బతికేస్తాం మనం. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి?
ఆంధ్ర వాళ్ళ మీద పడేడిచింది మాకు అవసరం లేదు. మేము విడిపోయినాము, మా రాష్ట్రాన్ని మేము బాగు చేసుకున్నాం. సాధించుకున్నామండి, 10 ఏళ్ల సాధించుకున్నాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్నాము. Right. సాధించుకున్న తెలంగాణను ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోయినాం. అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టినాం. ఐటీ రంగం అయితే ఏంది, వ్యవసాయ రంగం అయితే ఏంది, ఇంకో రంగం అయితే ఏంది, ఇటు విద్యుత్ శాఖ నుంచి కానీ, ఇటు విద్యా శాఖలో కానీ అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. 10 ఏళ్ల పాలనలో ఎట్లుంటే తెలంగాణ ఎట్లయిపోయింది అనేది ప్రజలే చెప్తారు. మేము ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయినాం తెలంగాణను. ఇవాళ ఫారిన్ నుంచి వచ్చి మళ్ళీ తెలంగాణలో ఒక్కటి సార్, 6 గ్యారంటీల విషయాలు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 420 హామీలు ఇస్తే వాటిని కూడా మేమే వాడుతున్నాం కదా. వాటి వెనకాల కూడా మేమే పడి చేస్తున్నాం. ఇవాళ హైడ్రాతో దెబ్బతిన్న వాళ్ళు కూడా మేమే బాగుతున్నాం. ఏది కూడా ఇప్పుడు మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది. ఒక్క ఇటుక పెడ్డ పెట్టిండ్రా, ఒక కట్టడం కట్టిండ్రా, ఒక తట్టెడు మట్టి చెప్పండి. ఒక్క నిమిషం సార్, 1,00,000 కోట్లకు పైగా అప్పు తెచ్చి ఎవరు పెట్టిండ్రో చెప్పండి. 1,00,000 కోట్లకు పైగా రమ్మంటున్నాము. అందుకే అసెంబ్లీ సాక్షిగా ఒక అన్నిటికైనా పెద్ద ఒక దేవాలయం లాంటి ఒక సంస్థ ఏదైతుందంటే అసెంబ్లీ సాక్షిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. 2 ఏళ్లలో మేమేం చేసినాం, 10 ఏళ్లలో మీరేం చేసినారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సహా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి చర్చిద్దాం. ఒక్క ఇటుక బెడ్డ పెట్టారా అని చెప్పి వెంకటస్వామి గారు ఒక మాట చెప్పండి. ఆవిడ డైరెక్ట్గా ఒక మాట అడుగుతున్నారు. మేము చాలా చేసాం, 2 ఏళ్ళలో మీరు కనీసం ఇటుక బెడ్డ పెట్టిరా అన్నారు. సో కనీసం మీరేం చేశారు ఒక మాట చెప్పండి వారికి. ఒక్క మాట చెప్పండి, అట్లీస్ట్ ఒకటి చెప్పండి వాళ్ళకి. నేనేమంటున్నానంటే మేము వచ్చిన తర్వాత అన్నిటి నేను ఒక మాట చెప్పనండి. చెప్పనండి మేడం కంప్లీట్. అన్నిటికంటే ముందు పోలీసు రాజ్యం నుంచి విముక్తి చేసి స్వేచ్ఛనిచ్చిన మీ తెలంగాణ ప్రజలకు నెంబర్ 1. నెంబర్ 2 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్మును ప్రజలకు డైరెక్ట్ గా చేరుస్తున్నాం. మీలాగా మేము జేబులు నింపుకుంటలేం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, మేము తీసుకొచ్చిన పథకాలు ఏవైతుందో ఒక్కొక్కటిగా అది రైతు అది రుణమాఫీ కావచ్చు, 2,21,000 కోట్ల రూపాయలు మేము రైతులకు ఇచ్చినాం. సార్ ఒక మాట, గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ అయినా లేదా గత ప్రభుత్వం ఉన్నట్టు వైసీపీ అయినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకే వేయడం జరిగింది సార్. ఈవెన్ టీఆర్ఎస్ కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ మేము రుణమాఫీ కింద 21,000ను మేము వచ్చిన 6 నెలల లోపే ఇచ్చినాం. ఇది ఆ రైతుల గురించి ఆలోచించడం కాదా, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో మేము సన్న బియ్యం ఇస్తున్నాం, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, మేము ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా పథకాలు కదా అండి, ఇవన్నీ పథకాలు కాదా? అంటే కాదు సార్, వారు అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది, మీరు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ అడిగింది ఇటుక బెడ్ అంటే ప్రాజెక్టులకు సంబంధించి. ఓకే, ఎనీవే డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, ఎంఓయూలకు సంబంధించి కేసీఆర్ ఒక ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వైజాగ్లో చేసుకున్నటువంటి గతంలో ఉన్నటువంటి సిఐ సమ్మిట్ సందర్భంగా చేసుకున్నటువంటి ఎంఓయూలు సర్వర్లతో చేశారు, రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు అనేటువంటి ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ కామెంట్ని చేయడం జరిగింది. ఏ సార్ మీరు కూడా అలాగే సర్వర్తో చేస్తున్నారు ఎంఓయూలన్నీ? అదే మాట ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మేడా శ్రీనివాస్ గారు ఆ కామెంట్ గురించి మీ ఒక సింగిల్ లైన్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, తర్వాత వెంకటస్వామి గారు దానికి ఆన్సర్ ఇస్తారు. మీరు మీ డిమాండ్లో ఎంఓయూలు అనేది కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య వాళ్ళ ప్రభుత్వ రహస్యాలండి. ఎంఓయూల్లో జరిగేటటువంటి మోతాల్ని మనం ఇప్పుడు డిబేట్ కాదు సార్. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని ఏమి సాధించారు వీళ్ళు 10 ఏళ్ళని ప్రధానమైనటువంటి అంశం మీద వీళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. అందుకని
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పులు చేస్తున్నారు, ఆయనేమో కేసీఆర్ తప్పులు చేస్తున్నారు అని ఇద్దరిని ఒకరినొకరు ఆరోపణ కాదండి. ఇప్పుడు తెలంగాణకి మీరు ఏం చేశారు, ఏం సాధించారు, ఏం డెవలప్ చేశారు అనే దాని మీద చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పమనండి. కేసీఆర్ భజన, బీఆర్ఎస్ భజనలో చంద్రబాబు నాయుడు గారి ప్రధాన శత్రువు ఇవి కాదు. రైట్ రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ పార్టిసిపేటింగ్ విత్ us. మీరు ఉండండి లైన్లోనే, మన ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడేసి కంక్లూడ్ చేద్దాం. సార్ వెంకటస్వామి గారు, ఎంఓఈలు కథకు వచ్చేద్దాం ఒక్క 2 నిమిషాలు. మేడా శ్రీనివాస్ గారు ఉద్దేశం ఏంటంటే ఆయన బాధ కూడా కంప్లీట్గా తెలంగాణ మీదే ఉంది, ఆంధ్ర మీద చెప్పడం కన్నా. కానీ తెలంగాణకి మీరు చేసింది ఏంటంటే చెప్పమని ఆయన అడుగుతున్నారు, ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నారు. బహుశా ఇంకా ఇన్ డీటెయిల్ లెటర్, దాదాపుగా 10 పేజీల లెటర్ ఉంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా చూసి ఆన్సర్ చేస్తారని ఆశిద్దాం. సార్, ఎంఓఈలు సర్వర్ల చేత చేయించడం అనేది వాస్తవమా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆరోపణ ఆయన, ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఇట్లాంటి ఆరోపణలు చేసి సంచలనాలు చేయడంలో ఆయన దిట్ట అండి. ఆయనతో నేను 15 ఏళ్ళు పనిచేసిన. సో ఆయనే సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఆయన దిట్ట. నేనేమంటున్నంటే ఎంఓయూలు జరిగి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్తో జరిగి ఎన్ని రోజులు అయిందండి? ఇన్ని రోజుల నుంచి ఆయన దుప్పటి కప్పుకొని పడుకొని ఇవాళ వచ్చి ఇప్పుడు సమ్మిట్ జరుగుతున్న సమయంలో కూడా ఆయన చెప్పొచ్చు, సమ్మిట్ ఆయన తెల్లారే ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేదు ఆయన కొడుకన్న పెట్టొచ్చు, లేకపోతే ఆయన కూడా చాలా ఎంఏలు చేసుకొచ్చింది కదా. కేటీఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడతా నేను మొత్తం ప్రపంచానంతా చుట్టెత్తానని ఆయన కూడా చేసుకొచ్చింది కదా. బట్ ఇప్పుడు ఉట్టి ఆరోపణల శుష్కమైనటువంటి ఆరోపణలు చేయొద్దు. దానికి సంబంధించి నిరూపణ చేస్తానంటున్నారు, నిరూపించినప్పుడు మాట్లాడదాం. మేము ఓపెన్ గానే ఏదైనా ఇంటర్నల్ గా జరగలే కదా, అవన్నీ కూడా సమ్మిట్ పెట్టినాం, సమ్మిట్ లో వచ్చినారు వాళ్ళు, ఆ సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చినారు, ప్రతినిధుల ముందరనే ఎంఏఓలు జరిగినాయి. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంటే ఆయన ఒక ఆరోపణ చేస్తే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆయన విజ్ఞతకే మహారాష్ట్ర అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ఎంఓఎల్ గురించి ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఎంఓయూల విషయంలో బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. గుడ్ సార్. అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ కేసీఆర్ చేసిన వాటిలో ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, మళ్ళీ మహారాష్ట్రం కూడా లాక్ రావడం జరిగింది. ఆయన కామెంట్స్లో మహారాష్ట్ర మంత్రి ఏకదం అదే ఆయనే చెప్పారు, మహారాష్ట్ర మంత్రే నాకు చెప్పడం జరిగింది అని అన్నారు. సో ఎందుకు అలా దీన్ని కేవలం సంచలనంగా చూస్తారా? దీని వెనకాల వాస్తవాలు ఉంటే ఎలా బయటకు వస్తాయి? నిజమే సార్. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు చేసుకున్న ఎంఏల గురించి, లేకపోతే మహారాష్ట్ర చేసుకున్న ఎంఏల నుండి, ఒక ప్రభుత్వం చేసుకున్న ఎంఈఓల నుంచి మనము అంత ఈజీగా కామెంట్ చేయకూడదు. మరి ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటారు, మరి ఆయనకి ఎవరు చెవులు చెప్తారో నాకు తెలియదు. మంత్రులు వచ్చి చెప్తారు, చంద్రబాబు నాయుడు అనుగు శిష్యులు వచ్చి చెప్తారు, ఎవరు చెప్తారో తెలియదు. కానీ ఆయన అంటే ఆయన ఎక్కడన్నా పరకాయ ప్రవేశం చేసి తీసుకొస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన ఈ వ్యాఖ్యలను ఆయనే చేసిండు కాబట్టి నిరూపించి దోషులుగా నిలబెట్టాల్సి వస్తే అది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డినైనా, మహారాష్ట్రనైనా దోషులను నిలబెట్టాల్సి వస్తే ఆయన నిలబెడితే అందరం ఆయన అప్రిషియేట్ చేద్దాం. లేకపోతే ఇది ఒక ఊకదంపుడు వాదనే అని కొట్టుపడేయాల్సి వస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా రజితారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, వెంకటస్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ us. నెక్స్ట్ మన మేడా శ్రీనివాస్ గారు కూడా వచ్చి తన వాదనను వినిపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది నేటి ముఖ్యాంశాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈరోజు మనం చూసాం ద వైకే టీవీ హెడ్లైన్స్లో ముఖ్యమైనటువంటి 2 చర్చలు ఈరోజు టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది ఏదైతే కేసీఆర్ చేసిన కామెంట్లు, సీరియస్ కామెంట్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి వెంకటస్వామి గారు చెప్పినట్లుగా ఆయన నిలబడతారా, దాన్ని ప్రూవ్ చేస్తారా అనేది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.